కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం ఇక్కడ చూసినట్లయితే 3 ఐపీఓస్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మూడిట్లో ఏది తీసుకుంటే మనకి లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి అనేది. సో ఫస్ట్‌గా మనం చూసినట్లయితే మనకిక్కడ సీలెన్ ఎనర్జీ ఇది వచ్చేసి మనకి 27th జన అంటే ఈరోజు క్లోజ్ అవుతుంది విత్ 2.81 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో అందువల్ల నేను ఇక్కడే దీన్ని అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఎస్ఎంఈ ఐపీఓ సో లెస్ దాన్ 25-30 టైమ్స్ ఉన్నట్లప్పుడు మనం ఇమీడియట్‌గా అవాయిడ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి ఈరోజే క్లోజ్ అవుతుంది కాబట్టి ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది జీపీ లాజిస్టిక్స్ అండ్ కామర్స్ ఇది వచ్చేసి 5.85 టైమ్స్ సబ్స్క్రిప్షన్ ఉంది యాజ్ ఆన్ డేట్. అండ్ ఇది వచ్చేసి రేపటి దాకా అయితే మనకి ఛాన్స్ ఉంది. ఇది ఒక లాజిస్టిక్ కంపెనీ దట్ ఈవెన్ మనకి చాలా తక్కువ టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది కాబట్టి మనం దీన్ని ఇక్కడే అవాయిడ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్ఎం ఎలక్ట్రోమెక్ కంపెనీ ఇది ఒక ఎస్ఎంఐపిఓ కంపెనీ యాజ్ ఆన్ డేట్ వచ్చేసి 7.87 టైమ్స్ నియర్ టు 8 టైమ్స్ అయింది. అండ్ మనకి ఇది కూడా రేపు వచ్చేసి క్లోజ్ అవుతుంది. సో మనకి రేపు క్లోజ్ అయ్యే దానిలో ఒకటి హెచ్ఎం ఎలక్ట్రోమెక్ ఇంకోటి వచ్చేసి జీబీ లాజిస్టిక్స్ ఈ రెండిట్లో నాకు ఇది బెటర్గా నాకు హెచ్ఎం ఎలక్ట్రోమెక్ అనేది బెటర్గా కనిపిస్తుంది కాబట్టి దీని యొక్క మనం ఫైనాన్షియల్స్ ఒకసారి గమనిద్దాం. ఓకే. సో హెచ్ఎం ఎలక్ట్రోమెక్ కంపెనీ అని మనం చూసినట్లయితే ఇది ఒక కన్స్ట్రక్షన్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ వాటర్ సప్లై కంపెనీ. సో ఇది ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉందండి. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక లాట్కి 1,20,000 అయితే కావాలి. 75 రూపీస్ వచ్చేసి మనకు వచ్చేసి అప్పర్ ప్రైస్ లిమిట్ చూస్తున్నాము. ఆఫర్ వచ్చేసి రేపు ఎండ్ అవుతున్నట్లు మనం గమనిస్తున్నాము. నియర్ అబౌట్ 8 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది యాజ్ ఆన్ డేట్. అండ్ రేపు దాకా ఛాన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది చేసే మన కంపెనీ గురించి చూసినట్లయితే ఇది 2003లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా 2018లో వచ్చింది. దీని యొక్క మేజర్ పోర్ట్ఫోలియో వచ్చేసి సప్లై ఇన్స్టాలేషన్ టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పంపింగ్ మిషనరీ అండ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇది వచ్చేసి కంపెనీ డైవర్సిఫైడ్ ఇంటూ ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్స్ ఫర్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్ అనేది మనం చూడాలి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈపీసీ ప్రాజెక్ట్స్లో కూడా ఉంటుంది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పైప్లైన్ ఇన్స్టాలేషన్ అండ్ సివిల్ వర్క్స్. సో ఇది ఓవరాల్గా మనకు వచ్చేసి 3-4 సెగ్మెంట్స్లో ఇది ఆపరేట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీని యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి మనం గమనిద్దాం. సో ఇది హెచ్ఎం ఎలక్ట్రోమెక్ కంపెనీ మనం చూసినట్లయితే మనకి ఓవరాల్గా ఇది క్రోర్స్లో మనం ఫైనాన్షియల్ చూస్తున్నాము. 2022కి 62 crores రెవెన్యూ ఎక్స్పెన్స్ నియర్ అబౌట్ మనకు వచ్చేసి 58 crores రెవెన్యూ అండ్ ఎక్స్పెన్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 2.58 crores ఉంది. ఎసెట్స్ 44 crores చూస్తున్నాము. 2023 చూసినట్లయితే 101 crores అంటే మనకి బాగా జంప్ అయితే అయిందండి. నియర్ అబౌట్ 30-40% జంప్ ఉంది. ఏమైనా ఎక్స్పెన్స్లో కూడా జంప్ ఉంది. ఈవెన్ మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా నియర్ అబౌట్ 2.5 టైమ్స్ ఉంది. ఎసెట్స్లో కూడా మంచి జంప్ కనిపిస్తుంది. 2024 చూసినట్లయితే మనకి 15% మనకి రెవెన్యూలో జంప్ ఉంది. ఎక్స్పెన్స్లో మనకి నియర్ అబౌట్ 15% ఉంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మనకి 50% పెరిగింది. ఎసెట్స్ వచ్చేసి మనకి బాగా మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉందండి. అండ్ మనకి సెప్టెంబర్ 24కి రెవెన్యూ కానివ్వండి ఎక్స్పెన్స్ కానివ్వండి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సో కొంత స్లైడ్స్లోగా కనిపించింది. ఇంకా 6 months పెండింగ్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఇదైతే బీట్ అవుతుంది. అండ్ ఎసెట్స్లో అయితే మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది విత్ ఇన్ 6 months. ఓకే. సో ఓవరాల్గా పాజిటివ్ ట్రెండ్ అయితే నాకు క్యారీ అవుతుంది కాబట్టి నేను మోస్ట్లీ ఈ మూడిట్లో ఇది రికమెండ్ చేస్తున్నాను. ఒకసారి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూద్దాం. ఓకే. సో ఇది హెచ్ఎం ఎలక్ట్రోమెక్ కంపెనీ చూడండి 33% గ్రే మార్కెట్ ప్రీమియం అండ్ నియర్ అబౌట్ 30% లిస్టింగ్ వేస్తుంది. అండ్ జీబీ లాజిస్టిక్స్ మనం చూసినట్లయితే 23% మనకు వచ్చేసి గెయిన్ అనేది కనిపిస్తుంది జస్ట్ 25,000. సో ఓవరాల్గా నాకు ఈ త్రీ ఐపీఓస్లో నేను ఇది హెచ్ఎం ఎలక్ట్రోమెక్ కంపెనీ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే. సో కాకపోతే మనకు 1.2 lakhs కావాలి. చూసుకొని మీరు కూడా అప్లై చేయండి ఫర్ లిస్టింగ్ గెయిన్స్. థ్యాంక్ యూ.